ఓవైసీది ఒక స్పీచ్ వైరల్ అవుతుంది, ఆల్మోస్ట్ చూసే ఉంటారు. అయితే ఒక్కసారి చిన్న పాట వేస్తాను చూడండి. जब ट्रंप अपनी फौज को भिजाकर वेनेजुएला से कदमी को उठा सकता है, जब सऊदी अरब यमन में मुखल्ला के पोर्ट पर बमबारी कर सकता है, मोदी जी हम आपको कह रहे हैं, आप पाकिस्तान में भिजाकर जो मुंबई की सड़कों पर साजिश करने वाले 9/11 के जालिम लोग हैं, चाहे वो मसूद अजहर हो या फिर लश्कर तैयबा का वो जालिम शैतान हो, मोदी जी 56 इंच का सीना है तो भिजा कर उठाकर लाओ। చూశారు కదా. అయితే పాయింట్ ఏంటి అని అంటే, మోడీని అమిత్ షాని ఓవైసీ సజెస్ట్ చేస్తున్నాడు ఏంటి అంటే, ట్రంప్ ఇలా చేశాడు కదా వెంజులా ప్రెసిడెంట్ని తీసుకురావడం, మరి మీరు కూడా ఎందుకు ఈ అటాక్స్ చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టలేకపోతున్నాం అని చెప్పేసి అంటే, ఓవైసీకి తెలుసు ఇది, కానీ కావాలనే స్పీచ్లో రిలీజ్ చేశాడని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే, అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ లా స్టాండర్డ్స్ ప్రతి కంట్రీ టు కంట్రీ కొన్ని లాస్ ఉంటాయన్నమాట. అది క్రాస్ చేయొద్దు, రైట్. ట్రంప్ క్రాస్ చేసిన విషయం ఏంటి అని అంటే, క్లియర్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్రాస్ చేశాడు. అండ్ ట్రంప్ క్లియర్లీ చెప్తున్నది కూడా ఏంటి అని అంటే, వెనిజులా ఆయిల్ గురించే ఇదంతా చేసింది, అక్కడ డ్రగ్ కార్టిల్ గురించో దేని గురించో కాదు. ఆల్రెడీ ఇంకో వీడియోలో గురించి చెప్పినాం మనం. అయితే ఇలాంటి స్పీచ్ రిలీజ్ చేసే ముందు ఓవైసీ పబ్లిక్ రెచ్చిపోతారొచ్చు, కానీ మనం ఏం న్యూస్ ఇస్తున్నాం బయటకు అనేది ఒకసారి చూసుకుంటే బాగుంటుంది.